సూర్యోదయం చూసి ఎన్నేళ్లైందో. కరెక్ట్గా చెప్పాలంటే 15 years 3 months 8 days. అవి నేను పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న రోజులు. అ గుడ్ సర్వీస్ బట్ అ బ్యాడ్ ఎండింగ్. అఫ్ కోర్స్ దట్ వాజ్ మై చాయిస్. నిన్నటి వరకు నేను కమిషనర్ ఆఫ్ పోలీస్. ఈరోజు నేను ఒక సామాన్యుడిని. అ కామన్ మ్యాన్. సునామీలాగొచ్చాడు, నా జీవితాన్ని తల్లకందులు చేసి వెళ్ళిపోయాడు. ఆ రోజు ఈ రోజులా ఒక మామూలు రోజు. అను 23 ఇక్కడ. సార్ ఇటు రండి. టాక్సీ బుక్ చేస్తుంటే ఇంటి గుమ్మ ముందుకు వచ్చి తీసుకెళ్ళేవారు. సుఖంగా వెళ్ళేదా? కార్లో బస్సులో జర్నీ అంటే నా కడుపులో తిప్పుతుంది. నీకు తెలుసు కదా, నా వల్ల కాదు బాబు. ఎప్పుడైనా నేను చెప్పిన దానికి ఎస్తానవా? దీనికి తప్ప. ఒకసారి అన్నాను కదా, అది చాలు. పోరా. పోతున్నా. అమ్మా నీ రాకాశతో నీ జాగ్రత్తగా చూసుకోరా బుజ్జి. బాయ్ బాయ్. గౌతమ్, డైనింగ్ టేబుల్ మీద ఉప్మా పెట్టాను, రాత్రికి మైక్రోవేవ్ లో వెయిట్ చేసుకుని తినేసేయ్. గౌతమ్. ఆగు, ఏంటి దర్జాగా లోపలికి వెళ్ళిపోతున్నావు? కంప్లైంట్ ఇవ్వాలి. కంప్లైంట్కి ఇటు కాదు, రైట్కి. ఈ రైటా? అది లెఫ్ట్ కదా, రైట్కి. థ్యాంక్స్. చెప్పు. రోజు పప్పు ఉడకట్లేదంటే కుక్కర్ కొన్నానండి, 415 రూపాయలు. అయినా పప్పు ఉడకలేదండి. సర్వీస్ సెంటర్కి వెళ్ళవయ్యా, ఇక్కడికి ఎందుకు వచ్చావు? వెళ్ళాను సార్, కుక్కర్లో ఏ లోపం లేదు, వండిన వాళ్ళ ఉందన్నారండి. అదే మాట చెప్తే కుక్కర్తో కొట్టిందండి. వండింది ఎవరు? మా ఆవిడండి. కొట్టింది ఎవరు? మా ఆవిడేనండి. ఏవయ్యా కృష్ణ, పెళ్ళాం కొట్టిందని కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాడు. ఏంటి సార్ తప్ప? మొన్న రాత్రి మీ ఆవిడ ఏం చేసింది? లాఠీతో ఉతికేసింది సార్. దానికి నువ్వేం చేశావు? మామూలే, యూనిఫామ్ వేసుకుని డ్యూటీకి వచ్చేసాను సార్. విన్నావా? మామూలే. ఎక్స్క్యూజ్. అయితే నన్ను ఇప్పుడు ఏం చేయమంటారు సార్? వీలైతే మీ ఆవిడ్ని మార్చు, లేదా కుక్కర్ని మార్చు. పోపో, మాకు బోల్డ్ అంత పని ఉందయ్యా. వెళ్ళు. వస్తాను సార్. పొద్దున్నే వచ్చి కుక్కరు డొక్కరు అనుకుంటా. నెక్స్ట్. హలో మిస్టర్ తిరుపతి, రండి. కూర్చోండి. ఏంటి కంప్లైంట్? నా పర్స్ పోయిందండి. ఎలా? ఎలాగంటే? ఎలా పోయింది? నా ప్యాంట్ ప్యాకెట్లో పెట్టానండి. ఎక్కడ పోయిందయ్యా? అది తెలిస్తే నేనే. ఆ? తెలీదండి, పోయిందంతే. పర్సులో ఏమున్నాయి? నా వైఫ్ ఫోటో ఉందండి, డ్రైవింగ్ లైసెన్స్, మందుల ప్రిస్క్రిప్షన్, తర్వాత చిట్ ఫండ్ రసీట్స్ ఉన్నాయండి. వైఫ్ ఫోటో ఉందండి. చెప్పారు. ఏంటండి? ముందే వైఫ్ ఫోటో చెప్పారు. డబ్బులు ఎంత ఉన్నాయి? డబ్బులు ఒక 400 500 ఉంటుందండి. టాయిలెట్ ఎక్కడ ఉందండి? తర్వాత నా డ్యూటీ అయిపోతుంది, తొందరగా పేరు అడ్రస్ చెప్పండి. నా పేరు పి శ్రీ అండి, పచ్చబొట్ల శ్రీనివాసరావు. ఏం బట్ల? పచ్చ PACHA, బొట్ల TLA అండి, పచ్చబొట్ల శ్రీనివాసరావు. ఫ్లాట్ నంబర్ 416 అండి, రోడ్ నంబర్ 11, అశోక్ నగర్, హైదరాబాద్. ఫోన్ నెంబరు? 9380973456 అండి. ల్యాండ్ లైన్? ల్యాండ్ లైన్ లేదు, అవుట్ ఆఫ్ ఆర్డర్ ఫర్ 3 months అండి. సంతకం చేయండి, 2 రోజుల తర్వాత ఫోన్ చేయండి.
టాయిలెట్. బయటికి వెళ్ళాగా రైట్కి కార్నర్లో. థ్యాంక్స్. నీళ్లు రావు. పర్లేదండి. కృష్ణ, కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చింది మీరే కదా, మరి వీళ్ళంతా ఎవరు? సంతోష్ అన్న ఫ్యాన్స్, ఆయన సేవా సమితి కార్యకర్తలను సార్. వీళ్ళందరికీ నేనంటే ప్రాణం, వీళ్ళంటే నాకు ప్రాణం. మీ ప్రాణాలను బయట పెడితే మనం మాట్లాడుకుందాం సంతోష్ గారు. డాక్టర్ సంతోష్ బాబు. ఇది షూటింగ్ కదరా, పో. చెప్పండి సంతోష్ గారు, వాట్స్ ఎ కంప్లైంట్? ప్రజలకు సేవ చేయాలని ఈ మధ్యనే నేను రాజకీయాల్లోకి వచ్చాను. అదేనా మీ కంప్లైంట్? ఫోన్. హలో, నేను ఎక్కడున్నానో తెలుసు కదా, ఒక అరగంట సేపు వెయిట్ చేయమని చెప్పండి. ఓకే. సారీ సార్, షూటింగ్కి లేట్ అయిందని ఫోన్. ఫినిష్ చేసుకొని రండి. అంతలోపు నన్నే ఫినిష్ చేసేటట్టున్నారు. నా సక్సెస్ చూసి వాళ్ళకి అసూయ, కడుపు మంట. మా ఇంటి మీద పెట్రోల్ బాంబు వేసే అంతటి వరకు వచ్చింది. ఇస్ ఇట్? పేర్లే. సో ఇది కావాలని చేసిన కుట్రే. నా నా రాజకీయ ఎదుగుదల చూసి వాళ్ళు తట్టుకోలేక దీంట్లో అన్ని డీటెయిల్గా రాశాను. మీరు ఒక్కసారి చూసి ఓకే అంటే దీన్ని ఇలాగే ప్రశ్నించేస్తాను. ఇప్పుడు మీకేం కావాలి? అంటే నాకు, మా ఇంటికి, నా ఫ్యాన్స్ అసోసియేషన్కి ఇమీడియట్గా ఆ జెడ్ కేటగిరీ సెక్యూరిటీ అది కావాలి. జెడ్ కేటగిరీని సెంట్రల్ గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది. ఎక్సో వైయో కొంచెం అటు ఇటు ఉన్నా కూడా పర్లేదు, మేము అడ్జస్ట్ అయిపోతాం. చూద్దాం. ఏంటి సార్ చూద్దామని అంత తేలిక చెప్పేశారు? మీరు వెంటనే యాక్షన్ తీసుకోకపోతే 24 గంటలు ఆంధ్రప్రదేశ్ మొత్తం అల్లకొలాలు అయిపోతుంది. అరే, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది సార్. ఓ, దట్ విల్ బి బ్యాడ్. మీ వల్ల కాదంటే చెప్పండి, నేను స్ట్రైట్గా వెళ్ళి సీఎంఏ కలుస్తా. నో, ప్లీజ్ వెయిట్. గౌతమ్ ఎక్కడున్నాడు? ఏంది బై ఇది? 20 రూపాయలండి. లైసెన్స్ లేదు, పొల్యూషన్ సర్టిఫికెట్ లేదు. సార్ ఇప్పుడే కాల్ సెంటర్ నైట్ డ్యూటీ నుంచి వస్తున్నాను సార్. నీ కాల్ సెంటర్ లో నైట్ డ్యూటీ అయితే నా కాలర్ రిపేర్ నైట్ డ్యూటీ. డ్యూటీ ఇది ఇదే. ఏం జరుగుతుంది ఇక్కడ? వద్దన్నా ఇస్తున్నాడు సార్. డబ్బులు తిని 9 నెలలు గర్భవతిలో కడుపు పెంచావు. వాడు డబ్బులు వాడికి ఇచ్చేయి, లేకపోతే అబార్షన్ అయిపోతుంది. అలాగే సార్. ఇంకో 100 ఇవ్వు సార్. అది తగ్గాలి కదా. నువ్వు వాడికి డెలివరీ చేయి, లేకపోతే నేను నీకు ఆపరేషన్ చేస్తా. రైట్, ముందు నో పార్కింగ్ ఇచ్చి బండిది తీరా. సార్ ఎస్ సార్, కమింగ్ సార్. నమస్కారం. నిపులాంటి నిజం ప్రోగ్రాంకి స్వాగతం. ఈ వారం టాపిక్ పాకిస్తాను తీవ్రవాదం. నవంబర్ 26న ముంబై బ్లాస్ట్ లో పాక్ ప్రమేయం గురించి ఎవిడెన్స్ దొరికినా కూడా మాకు సంబంధం లేదని పాతపాటే పాడింది పాకిస్తాన్. ఇలాంటి విషయాలు పాకిస్తాన్ ఎప్పుడూ ఆలస్యంగానే ఒప్పుకుంటుందన్నది అందరికీ తెలుసు. అయితే దీనికి భిన్నంగా అమెరికాలో సెప్టెంబర్ 11న జరిగిన అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ కి ముందు రోజు ముషరఫ్ అప్పటి అమెరికా ప్రెసిడెంట్ బుష్ కి హాట్ లైన్ లో ఫోన్ చేశాడు. నిద్రలో ఉన్న బుష్ లేచి, నేను చెప్పడం ఎందుకు, మీరే చూడండి. హలో హలో, అమెరికా, ఎవరు మాట్లాడుతున్నారు? ఎందుకురా అరుస్తావు? హాట్ లైన్ అయితే ఇంకెవరు మాట్లాడతారా? నేనే ప్రెసిడెంట్ బుష్ని. నేను కూడా పాకిస్తాన్ హాట్ లైన్ నుంచి మాట్లాడేస్తున్నాను. ముషారఫ్ ని బుస్సు. ఓ ముస్సా, చెప్పరా. మీ దేశంలో ఇంత ఘోరం జరిగిపోయినందుకు మాకు బహుత్ బాధగా ఉంది బుస్సు. ఏం జరిగింది?
అన్ని వేల మంది అంత ప్రసిద్ధి చెందిన కట్టడాలు ఫినిష్ అయిపోయాయి. ఈ విషాదంలో మేమందరం పాలు పంచుకుంటున్నాం. తీవ్రవాదాన్ని నాశనం చేయడానికి ఎన్ని వేల కోట్లు ఖర్చైనా పర్వానాయి. వరల్డ్ బ్యాంక్ నుంచి మీరు అప్పిప్పిస్తే ఈ సెప్టెంబర్ 11 ఘోరానికి పాకిస్తాన్ పగ తీర్చుకుంటుంది.